రామసుబ్బారెడ్డి సౌమ్యుడే కానీ అనుచరుల్లో సీఎం రమేష్ బాగానే రుచి చూశారు. పసలేని ఆశలు చూపించి నట్టేయడం ముంచితే ఆ జనాగ్రహం ఎలా ఉంటుందో తెలుగుదేశం రాజ్యసభ్యుడు సీఎం రమేష్ కు బాగానే అర్థమైంది. ఎందుకంటే ఆయన మీదకి అసమ్మతి కుర్చీలు బాగానే ఎగిరాయి. 30 ఏళ్లుగా పార్టీకి వైఎస్ఆర్ జిల్లాలో మూల స్తంభంగా ఉన్న అతి విధేయుడు పరమ సౌమ్యుడు టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డికి చివరి వరకు మాట ఇచ్చి మంత్రివర్గ విస్తరణలో సీటు ఖాయం అనే నమ్మబలికి తీరా ఆయన ప్రత్యర్థి నిన్న కాక మొన్న వైఎస్ఆర్ సిపి నుంచి గెంతేసిన జంప్ జిల్లాని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి అంచెలు రెచ్చిపోయారు. తమ నాయకుడికి నమ్మక ద్రోహం తలపెట్టిన నాయకుడు ఎవరైనా సరే కనిపిస్తే తడాకా చూపాలని అనుకుంటున్న రామసుబ్బారెడ్డి అనుయూయులకు మొదటగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దొరికిపోయాడు. కోరి కష్టాలను తెచ్చుకోవడం అంటే ఇదేనని సీఎం రమేష్ కు బాగా అర్థం చేయించారు. జమ్మలమడుగు టీడీపీ కార్యకర్తలు అసలే బాధలో ఉన్నారు. నాయకుడిని నట్టేట ముంచారని ఆగ్రహంతో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యకర్త రామసుబ్బారెడ్డి జమ్మలమడుగుల సమావేశమయ్యారు. కార్యక్రమం సాగుతుండగా పిలవని పేరంట్ల సీఎం రమేష్ అక్కడికి చేరుకున్నారు. అంతే టీడీపీ కార్యకర్తలు భద్ర శత్రువును చూసినట్లుగా రెచ్చిపోయారు. తాము కూర్చున్న కుర్చీని అమాంతంగా లేపి సీఎం రమేష్ పై విసిరారు. కొందరైతే దొరికితే చావబాదాలన్నంత కోపంతో ఊగిపోతూ రమేష్ ఉన్నపై దూసుకుపోయారు. ఈలోగా గాల్లోకి లేచిన కుర్చీలు రమేష్ కు అడ్డుగా నిలిచిన గన్మెన్లకు తగిలాయి. ప్రమాదం పసిగట్టిన రామసుబ్బారెడ్డి మాజీ మంత్రి పి శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ అడ్డుపడి కార్యకర్తలను శాంతింపజేశారు. వైఎస్ఆర్ జిల్లా రాజకీయాలలో చేయి పెట్టిన తెదేపా నేత సీఎం రమేష్ కు సొంత పార్టీ కార్యకర్తలతోటే కొట్టించుకున్న అనుభవం ఇదే తొలిసారి. ముందుగా అలా లేచిన కుర్చీలను చూసి బిత్తరపోయిన తర్వాత తమాయించుకున్నారు. మరి నాయకులు రాజకీయాలను ఒకలా సాగిస్తే కార్యకర్తలు మరోలా సాగిస్తారు. For more videos, please subscribe our channel.